హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా ఇంటి రుచి. ఈరోజు మనం మెట్ల కూర ఎలా వండాలో నేర్చుకుందాం. ముందుగా బాగా కడిగిన మెట్లు తీసుకోవాలి. చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, చిటికెడు కారం, గరం మసాలా కొద్దిగా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటి వేసి వేయించి తీసుకోవాలి. అదే కళాయిలో చిన్న చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత ఓ 2 టమాటీలు, ఓ 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, కారం రుచికి తగినంత, మస్ట్ అండ్ షుడ్గా నేను VGS మసాలానే వాడుతాను. నా కర్రీ సీక్రెట్ అదే ఫ్రెండ్స్. వీటినన్నింటినీ 1 నిమిషం బాగా కలుపుకోవాలి. బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. కాసేపు మరిగాక ముందుగా వేయించుకున్న చేప ముక్కలు అందులో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మనం వేసుకున్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన మెట్ల కూర రెడీ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.